అమ్మా, ఈ చీర ఎలా ఉంది? బాగుందా? బాగుంది. అరే పాపేది? మమ్మీ. ఎవరు పాప నువ్వు? నీ పేరు? రోహిణి. మీ మమ్మీ పేరు? లక్ష్మి. మీ డాడీ పేరు? బేబీ ఇక్కడున్నావా? నీకోసం షాప్ అంతా వెతుకుతున్నాను. మీరు? నా పేరు రాధ. మమ్మీ అంటూ చీర పట్టుకుంటే ఎవరైనా ఆశ్చర్యం వేసింది. తీరా చూస్తే పాప పలి చురుకైంది. ఈ చీర చూసి నువ్వే అనుకున్నాను మమ్మీ. బేబీ గనక చీర పట్టుకుంది. అదే మీ ఆయన అయితే నువ్వే అనుకుని ఇలా బుధం మీద చేసుకునేవాడు. మా అమ్మ మాట తీరే అంత ఏమనుకోలేదు. అసలే ఆ ప్యాకెట్లన్నీ కార్లో పెట్టిస్తాను. దమ్మదా. ఇంతకీ ఈ చీర ఎక్కడ కొన్నారు? ఎంతైంది? ఇది మా వారు కొనుక్కొచ్చారండి. ఖరీదంతా తెలీదు, కానీ నాకు నచ్చిన చీర. అవును, మీరెక్కడ కొన్నారు? నాకు మా వారే కొనుక్కొచ్చారు. ఈ చీరంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మీ వారిది మా వారిది ఒకే అభిరుచి అవటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీకు నాకు నచ్చటం కూడా అలాగే ఉంది. మరిద్దరికి ఏ జన్మలోనూ స్నేహం అయి ఉండొచ్చు. మళ్ళీ ఈ జన్మలో మా బేబీ మనకు స్నేహం కలిపింది. నడు కుదుట పడ్డట్టేనా? నడకలో తెలియటం లేదటయ్యా. అమ్మో, హంస నడక. వస్తున్నాను కదా. ఏమిటా విసుకో? నా తల్లి గారు ఒక చిరునవ్వు నవ్వు. అమ్మయ్యా, డాక్టర్ గారి దయవల్ల మీ నడువు నొప్పి తగ్గిపోయింది. మేము హాయిగా మిస్ ఇండియా పోటీకి వెళ్ళి రావచ్చు. పెద్ద కప్పు తెచ్చుకోవచ్చు. నీ దేశ సుందరి కప్పు సంగతి ఏమో కానీ నాకు మాత్రం అన్ని తిప్పలే. తప్పు. ఈ సంవత్సరం నీకు దేశ సుందరి కప్పు వచ్చి తీరాల్సిందే. కప్పు కప్పు రావడం తప్ప కట్టుకున్న మొగుడు గురించి ఒక్క మాట ఆలోచించారా? మీరే చెప్పండి. చెబుతా బాగా ఆలోచించి చెబుతా. రంభాదేవి గారు ఎక్కడికి బయలుదేరారు? కప్పు కాలి. వచ్చింది పిల్లి కాదు కదా. పిల్ల అది గండు పిల్లి కాదు, గుండు పిల్లి. ఏ పిల్లైనా ఉంటాయి. అల్లుడు గారు ఊరుకోండి. పులిగారు, మీ దయ వల్ల మా వారు నడువు నొప్పి సర్దుకుంది. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. చాలా థ్యాంక్స్. నొప్పులు నయం చేయడానికే ఈ లోకంలో నేను పుట్టాను. ఢిల్లీ ఫ్లైట్ కి టైం అయింది. అల్లుడు గారు మేము వెళ్ళొస్తాం. ఏమండి, మేము వెళ్ళొస్తాం. డాక్టర్ గారు, మేము వచ్చే వరకు మా వారిని చూసుకోండి. జాగ్రత్తగా. ఇప్పుడు ఎలా ఉంది? నీ దయ వల్ల నిటారుగా ఉన్నానండి. డాక్టర్ గారు, ఏంటి? నాకు చిన్న సందేహం. మీరు ఇలా వెనక్కి ఎందుకుంటారండి? మీరు ఎలా ముందుకుంటారు? అది నా డిఫెక్ట్. ఇది నాకు ఎఫెక్ట్. మీ ఎఫెక్టా? అల్లుడు, మా నడుము బాగు చేసినందుకు ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేదు. దయచేయండి పులిరాజా, దయచేయండి. ఎంత గౌరవం, ఎంత మర్యాద. అల్లుడు, ఇది కూడా ఒక వైద్యమే. నారదుడు పూర్వం తంబర వాయించి 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 నడుము పట్టుకుని వెనక్కి వంగిపోయాడు. అప్పుడు వైద్యం ఎవరు చేశారో తెలుసా? ఎవరు చేశారు మామగారు? విశ్వామిత్రుడు బద్దల వైద్యం చేశాడు. ఈ బద్దలే ఆ బద్దలు, ఆ బద్దలే ఈ బద్దలు, ఈ బద్దలే ఈ బద్దలు. ఒకటే, అన్ని బద్దలు ఒకటే. మామగారు ఎందుకొచ్చా? ఒంటరిగా ఉన్నావని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చా? నాకా? చాచా?
రోజు ఎవరో వస్తున్నారుగా, అలాగే నేను వచ్చాను. మొగుడున్న పెళ్ళంలా పెద్ద పత్తిత్తు కబుర్లు చెప్పకు. ఎత్తు చేయకురాలు. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా. మీరేనన్నా పెళ్లి గాలాడదంటే ప్రతి వారికి లోకువే. ఆమెకు ధైర్యాన్ని, సాహసాన్ని, రక్షణ ఇచ్చేది మెడలోని మాంగళ్యమేనండి. ఆ పవిత్రమైన మాంగళ్యం లేకపోవడం మూలంగానే ఈవేళ నాకు ఈ అనర్థం జరిగింది. నాకు తెలుసు రాధా. తెలిసిన వారైతే మరింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? రోజులు తొలిపోతున్నాయి. పైగా నేను ఇప్పుడు ఒంటి మనిషి కూడా కాను, గర్భవతిని. నిజంగా? నిజంగా రాధా? మరి సంతోష వార్త ఎంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? సంతోషమేనా, నవ్వాలో ఏడవాలో కూడా తెలియటం లేదు. పెళ్లి కాకుండా తల్లిని కావటం లోకానికి తెలియనికుండా దాచుకోవాల్సిందే. ఇది పైకి చెప్పుకోలేని మూగ బాధ, భరించరాని నరకం. నన్ను దుస్థితి నుంచి తప్పించండి, నాకు మాంగళ్య భాగ్యాన్ని కలిగించండి. నాకు మాంగళ్య భాగ్యాన్ని కలిగించండి. కాదండి, మన మధ్య గాలి చోటు చేసుకున్నా నా గుండె ఆగిపోతుందండి.
పెడితేనే ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఎందుకంత కోపం? తప్పే కాదు, మానవ జాతికి ధర్మం న్యాయం ఆదర్శంగా చూపిన అవతార పురుషుని పట్ల తీరని అపచారం. ఇందులో అపచారం ఉంది? రాముడంటే ప్రతి మానవుడికి ఒకే భార్య ఒకే మాట అన్న నీతి నిజాయితీలకు నిదర్శనమని మీకు తెలియదా? ఆయన పక్క సీతకు తప్ప మరో స్త్రీకి స్థానం లేదు. ఆ స్థానాన్ని ఎవరైనా సరే అపవిత్రం చేయటం నేను సహించను.